నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వసనీయత వంచన మధ్య 2024 ఎన్నికలు. టీడీపీ జనసేనపై సీఎం జగన్ పంచులు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి ఏటా డిఎస్సి ప్రకటిస్తామన్న లోకేష్. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోందన్న రేవంత్. తెలంగాణ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్. డ్వాక్రా రుణాలు తిరిగి ప్రారంభిస్తామన్న భట్టి. కాంగ్రెస్కు ఓటేస్తే ఇక అంతే సంగతులు. హ్యాట్రిక్ విజయంపై అనుమానాలొద్దన్న ప్రధాని. యశస్వి డబుల్ స్పిన్నర్ల విజృంభణ. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. రాప్తాడు సిద్ధం సభలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్ళు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలు చొక్కాలు మడతేసి చంద్రబాబును 2019లో 23 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. మళ్లీ రంగురంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉండాలంటూ పంచు డైలాగులు వేశారు సీఎం జగన్. యుద్ధమయ్యాని అడుగుతా ఉన్నారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయంగా చేసిందని మండిపడ్డారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకరావం సభలో ఆయన మాట్లాడారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమై కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్, విశాఖకు మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో హామీలను ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏటా డిఎస్సి ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదొద్దు తల్లి, ఊదితే గాలి ఇంత పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, 2వ ఆప్షన్ అన్నం, 3వ ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5000 రూపాయలు అయింది, 6000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని,
ఏ పందికొక్కు ఈ ఇసుక తింటున్నాడు. జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. తల్లి పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి మీ కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం. అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము అందిస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటదా, మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. సాధారణంగా రాజకీయ నేతలు పార్టీల కోసం ప్రాణాలని లెక్క చేయమని, రక్తాన్ని ధారపోస్తామని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ పార్టీ అధినేత కోసం నిజంగానే తన రక్తాన్ని చిందించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న బుద్ధ వెంకన్న ఉన్నట్టుండి చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని మాత్రమే వ్యక్తపరిచానని బుద్ధ వెంకన్న చెప్తున్నప్పటికీ విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్ను హైకమాండ్కు పంపారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అంటూ గోడపై రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టానని బుద్ధ వెంకన్న చెప్పారు. తాను కొడాలి నాని, వల్లభినేని వంశీ, కేసినేని నాని లాంటి వాణ్ణి కాదని, చంద్రబాబు అడిగితే తన గుండెనైనా తీసిస్తానని చెప్పారు. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకి ఇవ్వాలనే గట్టి డిమాండ్ ను పార్టీ హైకమాండ్ కు పంపించాలనే ఉద్దేశంతో బుద్ధ వెంకన్న ఇలా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధ వెంకన్న పట్టుపడుతున్నారు. కానీ విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బుద్ధకు టికెట్ ఇవ్వడాన్ని జలీల్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్ధకు కార్పొరేటర్ స్థాయి కూడా లేదని గతంలో జలీల్ ఖాన్ విమర్శలు చేశారు. తనకు సీట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ ఓ దశలో వివాదాస్పద కమెంట్ చేసి వెంటనే మాట సరిదిద్దుకున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ లో బుద్ధ, జలీల్ ఖాన్ మధ్యలో పోటీలా ఉంటే ఇక్కడ పోతిన్ మహేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పొత్తులో వెస్ట్ టికెట్ తనకు వస్తుందని పోతిన్ మహేష్ ధీమాగా ఉన్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న బుద్ధ వెంకన్న టికెట్ తనకి ఇవ్వాలంటూ పలుమార్లు బల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే తన నివాసం నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ తన రక్తంతో చంద్రబాబు పాదాలకు అభిషేకం చేశారు. అయితే చంద్రబాబు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేయడంలో ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేవని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉంటానన్నారు. అభిమానంతో టికెట్ కావాలని కోరుతున్నానని, బెదిరించడం లేదని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. మొత్తానికి టీడీపీలో టికెట్ల కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. అందులో పొత్తు కూడా ఉండడంతో ఎవరికి ఏ సీటు కేటాయించాలి, పొత్తులో భాగంగా సీటు దక్కని వాళ్లను ఎలా బుజ్జగించాలి అనే సవాళ్లు ఉండనే ఉన్నాయి. మరి బుద్ధ వెంకన్న ఎపిసోడ్ లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ను రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మసీ డైరెక్టర్ను నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన అరబిందో శరత్చంద్రారెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావనగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా 7వ జాబితాలో పర్చూరు నియోజకవర్గంతో పాటు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీల నియామకం జరిగింది. పర్చూరులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తప్పించి ఆయన స్థానంలో ఎడం బాలాజీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్ భావించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ధీటైన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థికంగానే కాక అన్ని విధాలా ఎదుర్కోగల నేత కోసం వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే అరబిందో ఫార్మసీ అధినేత శరత్చంద్రారెడ్డి పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మసీ అధినేత శరత్చంద్రారెడ్డి నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడం, పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బంధువు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వైసీపీ తరపున పోటీ చేయించే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని తెలిసింది. అయితే శరత్చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో శరత్చంద్రారెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి, అరెస్టు చేశాయి. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని శరత్చంద్రారెడ్డి తెలియజేస్తున్నారు. శరత్చంద్రారెడ్డిపై ఆరోపణలున్నప్పటికీ ఆయన్ను నెల్లూరు ఎంపీగా పోటీ చేయిస్తే వైసీపీకి ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు పార్లమెంట్ సీటు మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. సీఎం జగన్ వైసీపీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడి నుంచే తిరిగి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటును వైసీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో సైతం తిరిగి నెల్లూరు ఎంపీ సీటును దక్కించుకునేందుకు అక్కడ బలమైన అభ్యర్థి శరత్చంద్రారెడ్డి అని వైసీపీ అధిష్టానం ప్రగాఢంగా నమ్ముతోంది. హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫైర్ డిపార్ట్మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాల కోసమే కాదు, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని సీఎం తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకొస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా రాబోతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ఈ ప్రాంతం నుంచి అన్న ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డును కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా
త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని భట్టి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. అంగన్వాడీ సిబ్బంది జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్య పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పిలేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురద జల్లిన బీజేపీ కాంగ్రెస్ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిరంజన్ రెడ్డి అడిగారు. ఉచిత బస్సు తప్ప 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు, ప్రత్యామ్నాయం లేదని అన్నారు. కాంగ్రెస్ అయిందా లేకుంటే బీజేపీ, ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా, ఆ 2 పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కో రాష్ట్రంలో లాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు? హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు? నోరెందుకు తెరవదు? ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించకపోగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పూర్వ మంత్రులు ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్వపు మంత్రులు కానీ, పూర్వ ప్రభుత్వ పెద్దలు కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తే బండి సంజయ్ గారికి నొప్పి అవుతుంది, మరో బీజేపీ నాయకుడికి నొప్పి అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చితే వాళ్ళకి ఎందుకు నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు. మరి మీరు శరీరాలు వేరు, ఆత్మలు వేరు కదా, మీకెందుకు బాధ? ప్రశ్నించాల్సింది మీరు. ఎందుకు ప్రశ్నిస్తలేరు? మేము ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతిక బీసీల కులగణన చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీల కులగణన చేపట్టినట్లయితే బీసీలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల వాటా మెరుగుపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రులు అదానీ, అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు ఆశయం, లక్ష్యం ఉందని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. మేలు చేస్తేనే ఓటేయండని చెప్పిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు. జగన్ వ్యూహాలకు తగ్గట్లుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు దమ్ము, ధైర్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అనేక మార్లు ప్రకటించాం. కార్యకర్తగా పనిచేయడానికన్నా మించిన పదవి, అంతకన్నా తృప్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అంతకన్నా ఏముంటుందండి? నీలాంటి వాడి దగ్గర ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఓ కార్యకర్తగా ఉంటే దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. కానీ నీ దగ్గర అంతా వెన్నుపోటులు ఉంటాయి, దోపిడి దొంగల ముఠాలు ఉంటాయి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటుంది, అలాగే స్కిల్. విశాఖలో నేవీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొననున్నాయి. 2022 తర్వాత మళ్లీ 2 ఏళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఈ అంతర్జాతీయ నావీ పరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన నావీలు సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్ని ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు సాగుతోందని RRR సంస్థ ఎండీ దీనబంధు సాహు అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో బహుమతులను అందించారు. లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న హైదరాబాద్కు చెందిన సరితకు కారు తాళాలు బహుకరించారు. ద్వితీయ బహుమతికి ఎంపికైన 4 విజేతలకు 2 వీలర్లను అందించారు. అలాగే మరో 20 మందికి కాన్సులేట్ బహుమతులను ఇచ్చారు. పేద కుటుంబంలో జన్మించి పేదల కష్టాలు తెలిసిన తాను అంచెలంచెలుగా ఎదిగి RRR సంస్థను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సాహు చెప్పారు. ఎంబ్రాయిడరీ మిషన్లతో పాటు సాధారణ కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను తమ సంస్థ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ కుటుంబ పోషణ కోసం తహతహలాడుతున్న మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించి రాయితీపై కుట్టు మిషన్లను అందిస్తున్నట్లు చెప్పారు ఆయన. सही में कार देगा नहीं देगा, आज कस्टमर भी वही बोल रहे हैं 2 डेज साथ था, सो आज पूरा फुल पब्लिक के सामने आज हम कार प्रोवाइड कर दिया है. सो दिस पर्सन इज लकी पर्सन. मैं भगवान का पास मैं प्रार्थना करता हूँ, जो हमारा लीगली का हिसाब से हुआ था, लीगल का हिसाब से कार मिला है. मैडम इज़ वेरी लकी पर्सन. फीलिंग तो बहुत खुश है, क्योंकि मैं तो बताया ना, मैं अभी जस्ट मेरे को याद आ गया सडन, मैडम एक EMI में भी है बट फिर भी लटकी लग गया है. एंड EMI का बिफोर भी मतलब अभी हमारा मेन जो सेल था जे कि हम नवंबर टू जनवरी तक हम मशीन सेल करेगा तो उसमें लकी ड्रॉ बजेगा. लेकिन भगवान कर मैं इसलिए भगवान को मैं सभी टाइम भगवान को बिलीव करता हूँ. सो जिसको भगवान देगा. దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. యోగి 2వ స్థానంలో నిలిచారు. బిజు జనతాదళ్కు చెందిన నవీన్ పట్నాయక్ 52.7% పాపులారిటీ రేటింగ్తో మొదటి స్థానంలో ఉన్నారు. 51.3% పాపులారిటీ రేటింగ్తో యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానానికి సర్దుకున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6% ప్రజాదరణతో 3వ స్థానంలో ఉన్నారు. 42.6%తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 4వ స్థానంలో, త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4% ప్రజాదరణతో 5వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్ సందర్శించారు. వయనాడ్లోని పయ్యంపల్లెలో ఇటీవల పులిదాడిలో మరణించిన అజీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని వయనాడ్లో ఏనుగు దాడిలో మృతి చెందిన మాజీ డీజీపీ VP పాల్ నివాసానికి రాహుల్ గాంధీ చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వారణాసిలో భారత్ జోడో న్యాయయాత్రకు బ్రేక్ ఇచ్చి తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు రాహుల్ వయనాడ్ వచ్చారు. వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. కొత్త ఉత్సాహంతో పనిచేయాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్లాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. బీజేపీ నేషనల్ కౌన్సిలింగ్ సమావేశాల్లో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయన్నారు. ఉగ్రవాదం, అవినీతి నుండి దేశానికి విముక్తి కల్పించామని పేర్కొన్నారు. हमारे लक्ष्यों की प्राप्ति के लिए पहली शर्त है सरकार में भाजपा की जोरदार वापसी. आज विपक्ष के नेता भी एनडीए सरकार 400 पार के नारे लगा रहे हैं और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा. साथियों, कई बार लोग मुझसे कहते हैं, मुझे कहते रहते हैं कि अरे मोदी जी आपने इतना तो सब कुछ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.